వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. తెలంగాణలో ఈ నెల 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి 13న సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కళ్ళు దుకాణాలు, బార్లు, మద్యం విక్రయించే అన్ని సంస్థలను మూసేయాలని రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసినప్పటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు మద్యం అమ్మకాలకు అనుమతి లేదని వికాస్ రాజ్ ఆదేశాలను జారీ చేశారు. ఓట్ల లెక్కింపు రోజు జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా సాయంత్రం 5 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని ఎన్నికల అధికారి ఆదేశించారు. ఒకవేళ ఎక్కడైనా రీపోలింగ్ ఉంటే అక్కడ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసేయాలన్నారు. మద్యం డ్రై డేను ఖచ్చితంగా అమలు చేయాలని ఎక్సైజ్ శాఖకు సీఈఓ స్పష్టం చేశారు. తెలంగాణలో ఈ నెల 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. రోడ్లపై జనం ఎక్కువ మంది గుమిగూడటంపై ఆంక్షలు విధిస్తూ 3 కమిషనరేట్లను సంబంధించిన పోలీస్ కమిషనర్లను ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల నుంచి 14న ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు ప్రకటించారు. పోలింగ్ కేంద్రం పరిధిలో 5 అంతకు మించి గుమిగూడవద్దని పోలీసులు స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో షామియానాలు, పందిళ్లు వంటి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడానికి అనుమతి లేదన్నారు. వ్యక్తులు, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్లకార్డులు, చిత్రాలు, గుర్తులు ప్రదర్శించడం నిషేధమని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు కిలోమీటర్ దూరంలో కర్రలతో కూడిన జెండాలు, తుపాకులు, మారణాయుధాలతో సంచరించడం నిషేధమని పేర్కొన్నారు. ఆత్మరక్షణ పేరుతో కర్రలు, తుపాకులు, మారణాయుధాలు వినియోగించరాదని తెలిపారు.